ఎండీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సో, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ 400 మార్క్స్, ప్రాక్టికల్ 400 మార్క్స్. కమింగ్ టు థియరీ మనకు 4 పేపర్స్ ఉంటాయన్నమాట. సో, ఈచ్ పేపర్ 100 మార్క్స్. సో, 10 క్వెషన్స్ ఉంటాయి. మనకి చాయిస్ ఏమి ఉండదు. అన్ని క్వెషన్స్ రాయాల్సిందే. సో, రఫ్‌లీ ఒక్క క్వెషన్‌కి మీకు 18 మినిట్స్ దొరుకుతుంది. సో, ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు సిస్టమాటిక్ వేలో సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ పెట్టుకొని నీట్‌గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. పాయింట్ వైస్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని క్లమ్జీగా మీరంత పారాగ్రాఫ్ వైస్ రాస్తే అక్కడ ఆన్సర్ షీట్ కరెక్ట్ చేసే వాళ్ళకంత ఓపిక ఉండదు. అంత క్లియర్‌గా చూడరు వాళ్ళంతా. సో, పాయింట్ వైస్ సిస్టమాటిక్‌గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందనంటే మీకు బుక్‌లెట్ ఇస్తారు కదా! ఆ బుక్‌లెట్ రఫ్‌లీ అరౌండ్ 60 పేజెస్ ఉంటుంది ఆ బుక్‌లెట్. మీకు అడిషనల్స్ మళ్ళీ ఏమి ఇవ్వరు. ఆ బుక్‌లెట్‌లో ట్రాన్స్పరెంట్ లైన్స్ అవి ఉంటాయి. రఫ్‌గా ఓ 20-25 లైన్స్ ఉంటాయి. సో, మీరు చుట్టూరా ఆ బౌండరీస్ అవి కొట్టి, మీరు కావాలని ఆ పేజ్‌ని ఏదో క్లమ్జీ చేసేసి, క్వెషన్‌ని ఎక్స్‌టెండ్ చేయాలని చెప్పి ట్రై చేయడం, ఇలాంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళకి నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. బికాజ్ వాళ్ళు వే మోర్ సీనియర్ దాన్ అస్. సో, వాళ్ళకన్నీ తెలుసు. మన టిప్స్ అండ్ ట్రిక్స్ మనం ఏమేం చేస్తాం ఏందనేది వాళ్ళకి తెలుసు. సో, ఇలా క్లమ్జీ చేయడం లాంటి పనులు చేయకండి. మీరేదైనా రఫ్ వర్క్ చేయాలి అని అనుకుంటే, లాస్ట్ పేజ్‌లో చేసుకోండి రఫ్ వర్క్ చేసేది. టూ మచ్‌గా లైన్స్ గీయడం అలాంటివి చేయకండి. బౌండరీస్ అవి గీయడం చేయకండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్వెషన్ ఆ నంబర్ అనేది మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఎయాలి. మిడిల్ ఆఫ్ ద పేజ్‌లో గూడా ఎయాలన్నమాట. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో అండ్ మిడిల్ ఆఫ్ ద పేజ్‌లో గూడా క్వెషన్ నంబర్ ఎయాలి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సెవెంత్ క్వెషన్ రాస్తున్నాను. ఇక్కడ 7 అని వేయాలి. మిడిల్ ఆఫ్ ద పేజ్‌లో గూడా 7 అనే నంబర్ వేయాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మీరు ఆన్సర్ రాసిన తర్వాత ఆ పేజ్‌లో ఆన్సర్ మీకు ఎక్కడ ఎండ్ అయిపోతే ఆ పేజ్‌లో అక్కడితో ఆపేసి, ఆ పేజ్‌లో ఇంకో ఆన్సర్ రాయకండి. ఆ పేజ్‌లో ఇంకో క్వెషన్ స్టార్ట్ చేయకండి ఎట్టి పరిస్థితిలో. నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోవాలి. అదే పేజ్‌లో మీరు క్వెషన్ స్టార్ట్ చేస్తే కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందనమాట. సో, ఆ పేజ్ అక్కడితోని ఆపేసి చిన్న లైన్ ఒకటి గీసేయండి. ఆ క్వెషన్ అయిపోయిందనేది వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఓకే. సో, ఇవి ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అవ్వడం వల్ల మీరు మేజర్ మిస్టేక్స్ చేయకుండా, బ్లండర్స్ చేయకుండా ఉండొచ్చు ఎగ్జామ్‌లో. హౌస్ టెస్ట్స్ ఆర్ ఎన్ఎంసీ ఫార్మేటివ్ అసెస్మెంట్స్. ఇవేంటసలు? ఇవి మనకెలా యూజ్ అవుతాయి ఎండీలో అంటే, హౌస్ టెస్ట్స్ అంటే ఏం లేదు. మీరు మీ హెచ్ఓడి దగ్గరికెళ్లి మాట్లాడుకొని, లేదా మీ ప్రొఫెసర్స్ దగ్గరికెళ్లి మాట్లాడుకొని, సార్ మేము పర్ మంత్ ఒక క్వెషన్ పేపర్ లాగా అలా రాస్తాం. లేదా మీ కన్వీనియన్స్ బట్టి మేము 4 క్వెషన్ పేపర్స్ రాద్దాం అనుకుంటాం సార్ థియరీ. సో దట్ మా మ మీకు వచ్చే యూజ్ ఏంటి అనంటే, ఈ పేపర్స్ రాయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వెషన్‌కి ఎంత టైం పడుతుంది రాయడానికి, మీరు సిస్టమాటిక్‌గా రాస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. సో, ఇట్ విల్ డెఫినైట్‌లీ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట. చిన్న కాన్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటి అనంటే కొంతమంది స్టూడెంట్స్ టూ మచ్‌గా స్ట్రెస్ ఔట్ అయిపోతారు. హౌస్ టెస్ట్ పెట్టినప్పుడు తక్కువ మార్క్స్ వచ్చాయి, ఇలా వచ్చాయి, అలా వచ్చాయని. ప్లీజ్ డూ రిమెంబర్ ఇవి మీ ఫైనల్ ఎండీ ఎగ్జామ్ మార్క్స్ కాదివి. సో, అంతగా స్ట్రెస్ తీసుకొని వీటి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ రివిజన్ హౌస్ టెస్ట్స్ అనేవి. సో, హౌస్ టెస్ట్ పెట్టుకోవడం వల్ల డెఫినైట్‌లీ యూజ్ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ మీరు మీ ప్రొఫెసర్స్‌తోని మాట్లాడుకోండి, హెచ్ఓడీస్‌తోని మాట్లాడుకోండి. హౌస్ టెస్ట్ అనేవి డెఫినిట్‌గా కండక్ట్ చేసుకోండి. అది ఎలా అనేది మీ కన్వీనియన్స్ మీ ఇష్టం. నెక్స్ట్ ఎన్ఎంసీ ఫార్మాటివ్ అసెస్మెంట్స్ అంటే ఇవి క్వార్టర్లీ అసెస్మెంట్స్ అనమాట. ఇవి మ్యాండేటరీ చేశారు ఎన్ఎంసీ వాళ్ళు. సో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరికీ కూడా క్వార్టర్లీ అసెస్మెంట్స్ పెట్టారనమాట. రఫ్‌లీ అరౌండ్ మార్చ్, సెప్టెంబర్, జూన్, డిసెంబర్ సంథింగ్ ఆ టైమ్స్‌లో పెట్టుకోండి అన్నట్టుగా ఇచ్చారనమాట. ఆ మంత్స్‌లో పెట్టుకోండి అన్నట్టుగా. సో, ఇది కూడా సేమ్ అనమాట. 100 మార్క్స్ థియరీ అండ్ 50 మార్క్స్ ప్రాక్టికల్ అన్నట్టుగా ఇచ్చారు. సో, అది మీ కన్వీనియన్స్ బట్టి ఈ ఎగ్జామ్స్ కూడా పెట్టుకోండి. మీరు ఎన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు క్వెషన్ పేపర్స్ అనేవి అటెంప్ట్ చేస్తుంటారో బిఫోర్ ఫైనల్ ఎగ్జాము, అంతా మీ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుందనమాట. సో, మనం క్వెషన్ ఇలా రాస్తున్నాము. ఇంకేం చేంజెస్ చేసుకోవాలి? ఇంకా ఎలా టైమ్‌ని ఎలా మంచిగా మేనేజ్ చేసుకోవాలి? అనేది మీకు రిపీటెడ్‌గా రాస్తున్నప్పుడే మీరు మంచిగా ఫినిష్ అనేది వస్తుందనమాట రాసే దాంట్లో. సో, డెఫినైట్‌లీ హౌస్ టెస్ట్స్, ఎన్ఎంసీ ఫార్మాటివ్ అసెస్మెంట్స్ అనేవి డెఫినైట్‌లీ మీరు కండక్ట్ అయ్యేలా చేసుకోండి మీ కాలేజెస్‌లో. హౌ టు రిటైన్ వాట్ యూ రెడ్. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన పీజీస్‌కి ఉండే పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అనంటే సెల్ఫ్ డౌటింగ్. మనం చదివింది గుర్తుంటుందా లేదా? గుర్తుంటే మనం పూర్తిగా రాయగలుగుతామా లేదా? ఫస్ట్ ఈ ఫోమో వదిలిపెట్టేసేయండి. డెఫినైట్‌లీ మీకు గుర్తొస్తుంది మీరు చదివింది. కాకపోతే మీరు రిపీటెడ్‌గా రివిజన్ అనేది చేస్తూ ఉండాలనమాట. సో, ఫర్ థట్ మీరు క్వెషన్ చదివారు. ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే కలిసి చదువుకోవడం. ఇద్దరిద్దరు కలిసి చదువుకోవడం అలా చేయండి. ఫ్లాష్ కార్డ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోండి. నెమోనిక్స్, యాక్రోనిమ్స్ ఇవన్నీ పెట్టుకోండి. మీకు ఎన్ని విధాలుగా గుర్తుంటే అన్ని విధాలుగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ రిపీటెడ్‌గా రివిజన్ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు రిటైన్ చేసుకోగలుగుతారు చదివింది. సో, కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ మనం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ అడిగే క్వెషన్ ఏంటంటే, సార్ హౌ టు స్టే మోటివేటెడ్? ప్రిపరేషన్ ఫేజ్‌లో ఎలా మోటివేట్ చేసుకోవాలి? మమ్మల్ని మేము ఎలా మోటివేట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో, ఇది యాక్చువల్లీ ఇండివిడ్యువల్ క్వెషన్ అండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూస్తా. సీ నాట్ ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపరేషన్ ఇది చాలా చిన్న థింగ్ లేండి. మీరు వన్స్ పాస్ ఔట్ అయ్యి బయటికెళ్ళిన తర్వాత లైఫ్ ఇంకా చాలా బిగ్గర్ బిగ్గర్ థింగ్స్ ఫేస్ చేయాలి మీరు. సరే.
మోటివేషన్ అని అంటే జనరల్లీ ఏదైనా గోల్‌ని మీరు లైఫ్‌లో అచీవ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ డిటర్మినేషన్ ఉండాలి. అండ్ స్టబర్న్‌నెస్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిసిప్లిన్డ్‌గా ఉండాలి. ఫస్ట్ మన మైండ్‌కి గాని, మన బాడీకి గాని ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేయగలిగితే ఆటోమేటిక్‌గా ఏ గోల్ అయినా మనం అచీవ్ చేయగలుగుతాం. సో, స్పెసిఫిక్‌గా మోటివేషన్ అనేది గాదు. బట్ ఈ 3 మైండ్‌లో పెట్టుకోండి. డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ స్టబర్న్‌నెస్. ఏదైనా చెయ్యాలి అంటే చేయాలి. ఆ టైంకి చేయాలి అంటే చేయాలి. ఫర్ సపోజ్ మీరు ఒక క్వెషన్ పేపర్ తీసుకున్నారు. 10 క్వెషన్స్ ఉన్నాయి. ఈరోజు ఒక 4 క్వెషన్సో, 5 క్వెషన్సో చదవాలనుకున్నారు. ఎట్టి పరిస్థితిలో చదవాలి అంటే చదవాలంతే. ఆ 4 క్వెషన్స్ ఆర్ 5 క్వెషన్స్ ఫినిష్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ చుట్టూరా మీకు ఉండే పర్సన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్‌ని మీరు మీ ఫ్రెండ్స్‌లా చేసుకోవడం బెటర్ అనమాట. మనం ఇది చదవలేము, ఇది చేయలేము అనేవాళ్ళు మన చుట్టుముట్టు ఉంటే ఏంటంటే అదొక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ కన్సిస్టెన్సీ అండి. సో, మీరు కన్సిస్టెంట్‌గా డైలీ ఎఫర్ట్ పెడుతూ ఉంటే ఆబ్వియస్‌లీ యూ విల్ రీచ్ దట్ గోల్. బట్ వన్ డే ఏదో మనం చదివేసి నెక్స్ట్ డే మళ్ళీ చదవకుండా లేదు ఈ పని పడింది, ఆ పని పడింది ఇలా అయితే వర్కౌట్ అవ్వదు. ఎట్టి పరిస్థితిలో డైలీ చదవాల్సిందే. ఇన్ని క్వెషన్స్ అంటే ఇన్ని క్వెషన్స్ అవ్వాల్సిందే. లేదా మీరు టాపిక్ వైస్ చదివే వాళ్ళైతే పలానా ఈ టాపిక్ చదవాలి నేను అంటే ఈ టాపిక్ అవ్వాల్సిందే ఎట్టి పరిస్థితిలో. సో, ఇవి ఫాలో అవ్వడం బెటర్. సో, పీజీస్ గానీ మనందరికి గానీ ఉండే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంది అనంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో, ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే ఏంటి? పక్కనోళ్ళు ఏమనుకుంటారు? సొసైటీ ఏమంటారు? మన గురించి ఏం మాట్లాడుకుంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో ఎప్పుడైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ, ఇంకెక్కడైనా ఎనీ సిట్యుయేషన్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ ఆర్ రికగ్నిషన్ ఏదైనా సరే మనం ఇంపార్టెంట్ పీపుల్ నుంచి తీసుకోవడం గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లో ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు. అన్‌ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు. ఇంపార్టెంట్ పీపుల్ నుంచి మీరు అక్నాలెడ్జ్‌మెంట్ అనేది తీసుకోవడం గుర్తుపెట్టుకోండి. సో, ఆల్వేస్ సీక్ అక్నాలెడ్జ్‌మెంట్ ఫ్రమ్ ఇంపార్టెంట్ పీపుల్. లైక్ మీ పేరెంట్స్ గానీ, మీ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వైఫ్, పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గానీ, వీళ్ళ దగ్గర నుంచి మీరు అక్నాలెడ్జ్‌మెంట్ కోరుకోండి. లేదా రికగ్నిషన్ కోరుకోండి. అంతేగాని అన్‌ఇంపార్టెంట్ పీపుల్, సొసైటీ ఏమంటారు, రిలేటివ్స్ ఏమంటారు ఇవన్నీ మైండ్‌లో పెట్టుకోకండి. ఇవన్నీ మైండ్‌లో ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మన మైండ్ మీదకొచ్చేస్తుంది. అది క్లౌడ్ చేసేస్తుంది మన మైండ్‌ని. సో, ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఆలోచించకూడదు. ఓన్లీ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యువర్ పేరెంట్స్. వాళ్ళు మాత్రమే మీకు అన్‌కండిషనల్ లవ్ ఇచ్చేది లైఫ్‌లో ఎప్పుడైనా సరే. సో, గౌర్ గోపాల్ దాస్ గారని చెప్పేసి మోటివేషనల్ స్పీకర్ ఒకాయనున్నారు. మన మాంక్ కృష్ణాస్ ఇస్కాన్ దాంట్లో ఉంటారనమాట. సో, ఆయన ఒకసారి ఒక స్టోరీ చెప్పారు. ఒక డెఫ్ ఫ్రాగ్ ఉంటుంది. ఫ్రాగ్స్ అన్నీ ఒక రేస్ పెట్టుకుంటాయి. ఒక పెద్ద వాల్ ఉంటుంది. సో, ఎవరు ఫస్ట్ దాన్ని రీచ్ అవుతారని చూస్తే ఫ్రాగ్స్ ఏంటి మనం వాల్ క్లైంబ్ చేయడం ఏంటి అని చెప్పేసి అందరూ నవ్వుకుంటుంటారు. కానీ ఒక ఫ్రాగ్ మాత్రం వెళ్లి క్లైంబ్ చేసేస్తుంది అని చెప్పేసి చెప్తారు. సో, కట్టసి గౌర్ గోపాల్ దాస్ గారు నేను చెప్పింది కాదు ఈ స్టోరీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఆ ఫ్రాగ్ డెఫ్ అనమాట. సో, ఆ ఫ్రాగ్ పక్కనోళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారు అనేది వినలేదు. ఓన్లీ రేస్ ఉంది. ఐ హావ్ టు క్లైంబ్ దట్. అదొక్కటే మైండ్‌లో పెట్టుకుంది. సో, మీరు కూడా ఎగ్జామ్స్ గానీ, లేదా లైఫ్‌లో ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, దాని గురించి మాత్రమే ఆలోచించండి. అది మాత్రమే ఫోకస్‌లో పెట్టుకోండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వన్స్ మైండ్‌లోకొచ్చింది అనంటే ఎందుకొస్తుంది? రిలేటివ్స్ ఏమంటారు? సొసైటీ ఏమంటుంది? వీళ్ళేమంటారు? వాళ్ళేమంటారు? దీనివల్ల మాత్రమే వస్తుంది. సో, లైఫ్‌లో ఎప్పుడైనా సరే మన స్టోరీలో చెప్పినట్టుగా డెఫ్ ఫ్రాగ్‌గా ఉండడం అలవాటు చేసుకోండి. ఎవ్వరేం చెప్తున్నారో వినకండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. బీ కన్సిస్టెంట్, బీ డిటర్మైన్డ్, బీ డిసిప్లైన్డ్. ఓకే. కొంచెం స్టబర్న్‌నెస్ ఉండాలి. నేను చెయ్యాలి అంటే చెయ్యాలి ఎట్టి పరిస్థితిలో. ఓకే. అప్పుడు మాత్రమే మీ గోల్స్‌ని మీరు అచీవ్ చేయగలరు. మీరు సక్సెస్‌ఫుల్ అవ్వగలరు. మీరు సక్సెస్‌ఫుల్ అయ్యారని ఎలా తెలుసుకోవాలి మరి? చెప్పా గదా! ఇంపార్టెంట్ పీపుల్, అన్‌ఇంపార్టెంట్ పీపుల్. ఇంపార్టెంట్ పీపుల్ ఫ్యామిలీ, మన పేరెంట్స్. మీ మదర్ ఎప్పుడైతే గర్వంతోని పక్కనుండే రిలేటివ్స్‌కి నా కొడుకు, నా కూతురు అని చెప్తుందో అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు. లేదా మీ ఫాదర్ ఎప్పుడైతే మీసం మీద చెయ్యేసి నా కొడుకు, నా కూతురు అని చెప్తారో అప్పుడు మీరు సక్సెస్‌ఫుల్ అయినట్టు. లేదా మీ వైఫ్ గాని, లేదా మీ మీ మీరెవరైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, వాళ్ళు మీ గురించి గర్వంగా ఎప్పుడైతే చెప్తారో, అప్పుడు మాత్రమే మీరు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అయినట్టు. సో, అప్పటి వరకు కష్టపడుతూనే ఉండండి. ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో, లైఫ్ విల్ బి హార్డ్. యూ హావ్ టు బి మచ్ హార్డర్. సో, ఎన్ని కష్టాలొచ్చినా కూడా ఫేస్ చేయాలి. మన ఫ్యామిలీ కోసం మనం చేస్తున్నాం. చేయాల్సిందే. మనం బావుంటేనే మన ఫ్యామిలీ ఓకే. ఆల్ ద బెస్ట్ టు ఎగ్జామ్ గోయింగ్ పీజీస్ అండ్ ఎవరైతే పీజీ ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో, మీకు ఇంకేమైనా క్వెరీస్ గానీ, క్వెషన్స్ గానీ ఇంకేదైనా ఉంటే గనుక కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ.